భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతో మట్టి దందా కొనసాగుతోంది. అనుమతులు లేకుండా ప్రైవేటు నిర్మాణాలు, రోడ్లు, ఇండ్లు, వెంచర్లకు మట్టి తరలిస్తున్నారు. కొందరు ఇందిరమ్మ ఇండ్లకు మట్టి తోలే పేరుతో లబ్ధిదారు నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, వైరా నియోజకవర్గాల్లోని కారేపల్లి, పినపాక నియోజకవర్గంలోని గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. మట్టి అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలుంటాయని అధికారులు చెప్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అక్రమంగా మట్టి తవ్వుతున్న ట్రాక్టర్లను, జేసీబీలను అడపాదడపా సీజ్ చేస్తున్నా తర్వాత వదిలేస్తున్నారు. ఇల్లందు మండలం బొజ్జయ్యగూడెం, వేపలగడ్డ, చల్లసముద్రం, దొండగుండాల, పూబెల్లి, టేకులపల్లి మండలంలో జేసీబీలను ఇటీవల అధికారులు సీజ్ చేశారు. అయినా తవ్వకాలు మాత్రం ఆగడం లేదు. కుంటల్లో మట్టి తోలకాలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్లకు తీసుకెళ్తున్నాం అనేటువంటి ప్రచారం చేస్తుండ్రు. కానీ ఆ వెనుక అనేక మంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, బడా పెట్టుబడిదారులు ఈ రోడ్లకు అట్లాగే వెంచర్లకు ఈ యొక్క ఇసుకను, మట్టిని తోలకాలు చేస్తుండ్రు. నిజమైన ఇందిరమ్మ లబ్ధిదారులకు లాభం చేకూరాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లకు మట్టి తోలేది తక్కువ, కానీ ప్రైవేట్ వెంచర్లకు, రోడ్డు నిర్మాణం, ప్రైవేట్ ఇండ్ల పనులకు అక్రమంగా ఎక్కువ మట్టిని తరలిస్తున్నారు. లబ్ధిదారుల దగ్గర ఒక్కో ట్రాక్టర్కు 1000 రూపాయలు తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. లోకల్ అధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి మట్టి తవ్వుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టని వ్యక్తుల పేరుతో మట్టి అక్రమంగా తోలుతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా 5వ షెడ్యూల్లో అనుమతులు లేకుండా అధికారులు కూడా తెలియజేయకుండా ఈ యొక్క ఇసుక కానీ మట్టి కానీ తవ్వకాలు నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక దందాగా నడుస్తూ ఉంది. దీనిపైన అధికారులు విచారణ జరిపించి దీనికి బాధ్యులైనటువంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఇల్లందు తహసీల్దార్ హెచ్చరించారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మట్టి అక్రమంగా తోలుకుంటున్నారు అని చెప్పేసి ఫోన్లు వస్తున్నాయి. నేను మా వాళ్ళని కూడా అలర్ట్ చేయడం జరిగింది. అయితే రాత్రిపూట పోతున్నారు అని చెప్పి అంటున్నారు. దయచేసి మీరు ఇందిరమ్మ లబ్ధిదారులు అయితే మీరు రాత్రి పోనవసరం లేదు. మేమే మీకు పర్మిషన్ ఇస్తే మీరు పగులు తోలుకోండి, నష్టమేం లేదు. అలాగని ఆ ఇందిరమ్మ పేరు ఇలా ఇళ్ళ పేరు చెప్పేసి మీరు అన్యాయంగా అక్రమంగా తోలితే మాత్రం తప్పకుండా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో జరుగుతున్న మట్టి దందాకు చెక్ పెట్టాలని కోరుతున్నారు జనం. అధికారులు కఠిన చర్యలు తీసుకుంటేనే ఈ దందా ఆగుతుందని అంటున్నారు.